మన తెలుగులో ఉన్న టాప్ యూట్యూబర్స్ నెలకి ఎన్ని లక్షలు సంపాదిస్తున్నారో తెలుసా? ఈ రోజు మన వీడియోలో టాప్ 10 తెలుగు యూట్యూబర్స్ మంత్లీ ఆదాయాన్ని క్లియర్ గా చెప్పబోతున్నాను. లిస్ట్ లో ముందుకు వెళ్లే కొద్దీ నెంబర్స్ చూసి మీ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మన కౌంట్ డౌన్ స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివర్లో మీకు చాలా పెద్ద ట్విస్ట్ ఉంటుంది. మన లిస్ట్ లో 10th ప్లేస్ లో ఉన్న ఛానల్ టెక్ రిపోర్ట్ తెలుగు. ఈ ఛానల్ కి దాదాపు 5,50,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ ఛానల్ మెయిన్లీ ఆటోమొబైల్ అండ్ టెక్ న్యూస్ పై ఫోకస్ చేస్తుంది. వీరు కొత్త బైక్స్, కార్లు రివ్యూస్ చేస్తూ నెలకు సుమారుగా 1,50,000 నుండి 2,50,000 వరకు సంపాదిస్తున్నారు. మన లిస్ట్ లో 9th పొజిషన్ లో ఉన్న ఛానల్ తెలుగు గీక్స్. వీళ్ళు మెయిన్లీ కేస్ స్టడీస్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ పై ఫోకస్ చేస్తారు. వీళ్ళ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కి వచ్చే వ్యూస్ ని బట్టి నెలకు 2,50,000 నుండి 4,50,000 వరకు వీళ్ళ అకౌంట్ లో పడుతుంది. మన లిస్ట్ లో 8th ప్లేస్ లో నిలిచింది బిగ్ బాస్ ఫేమ్ అయిన మన అందరికి ఫేవరెట్ ఫుడ్ వ్లాగర్ టేస్టీ తేజ. ఈ ఛానల్ మెయిన్లీ ఫుడ్ రివ్యూస్ అండ్ సెలబ్రిటీ వ్లాగ్స్ పై ఫోకస్ చేస్తుంది. నిరంతరం రెస్టారెంట్స్, సెలబ్రిటీలని ఇంటర్వ్యూ చేస్తూ తేజ నెలకు 2,50,000 నుండి 4,50,000 వరకు ఎర్న్ చేస్తున్నారు. మన లిస్ట్ లో 7th పొజిషన్ లో నిలిచింది ఎవరంటే తెలుగు యూట్యూబ్ లోనే వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ క్రియేటర్ సయ్యద్ హఫీజ్ గారి తెలుగు టెక్ ట్యూట్స్. ఈ ఛానల్ మెయిన్లీ సాఫ్ట్వేర్, కంప్యూటర్ మరియు టెక్నాలజీ ట్యూటోరియల్స్ పై ఫోకస్ చేస్తుంది. ఎడ్యుకేషన్ మరియు టెక్ అడ్వర్టైజర్స్ ఎక్కువ రేట్లు ఇస్తారు కాబట్టి ఈ ఛానల్ ఆదాయం నెలకు 3 లక్షల నుంచి 5 లక్షల వరకు ఉంటుంది. మన లిస్ట్ లో 6వ స్థానంలో ఉన్నది పల్లెటూరి నవ్వుల పంట మై విలేజ్ షో. గంగవ కామెడీ అంటే తెలియని తెలుగువాడు ఉండడు. ఈ ఛానల్ విలేజ్ కామెడీ స్కిట్స్ అండ్ కల్చర్ వ్లాగ్స్ పై ఫోకస్ చేస్తుంది. వీళ్ళ వీడియోస్ కి మిలియన్లో వ్యూస్ వస్తాయి. టీమ్ ఖర్చులు అన్ని పోను నెలకు 3 లక్షల నుంచి 5 లక్షల వరకు జనరేట్ అవుతుంది. ఇప్పుడు మనం టాప్ 5 లోకి అడుగు పెడుతున్నాం. ఇక్కడ నుండి లెక్కలు మారుతాయి. 5వ స్థానంలో ఉన్నారు మన తెలుగు పాస్పోర్ట్ కింగ్ రవి తెలుగు ట్రావెలర్. ఈ ఛానల్ మెయిన్లీ గ్లోబల్ ట్రావెల్ అండ్ అడ్వెంచర్ వ్లాగ్స్ పై ఫోకస్ చేస్తుంది. రవి గారి వీడియోలు విదేశాల నుండి కూడా చూస్తారు కాబట్టి ఆర్పిఎం చాలా ఎక్కువ. అందుకే తక్కువ సబ్స్క్రైబర్లు ఉన్న నెల సంపాదన మాత్రం 3,50,000 నుండి 6 లక్షల వరకు ఉంటుంది. మన లిస్ట్ లో 4వ స్థానంలో ఉంది ప్రతి ఇంట్లో వంటల గైడ్ గా మారిన భార్గవి గారి అమ్మ చేతి వంట. ఈ ఛానల్ కి ఏకంగా 3.82 మిలియన్ సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఈ ఛానల్ మెయిన్లీ కుకింగ్ మరియు వంటల టిప్స్ పై ఫోకస్ చేస్తుంది. పండగ వచ్చినా, సండే వచ్చినా ఈ ఛానల్ కి వ్యూస్ ఊపందుకుంటాయి. యాడ్స్ ద్వారా వీరు నెలకి 3 లక్షల నుంచి 5,50,000 వరకు సంపాదిస్తున్నారు. ఇక టాప్ 3లో 3వ స్థానాన్ని కైవసం చేసుకుంది తెలుగులో ట్రావెల్ విప్లవాన్ని తెచ్చిన మన అన్వేష్ ఛానల్ నా అన్వేషణ. ఈ ఛానల్ కి 2.17 మిలియన్ సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఈ ఛానల్ మెయిన్లీ ఇంటర్నేషనల్ ట్రావెల్ వ్లాగ్స్ పై ఫోకస్ చేస్తుంది. నిరంతరం వేర్వేరు దేశాలు తిరుగుతూ క్రేజీ కంటెంట్ ఇచ్చే అన్వేష్ గారికి కేవలం యూట్యూబ్ యాడ్స్ అండ్ స్పాన్సర్స్ ద్వారా నెలకు 4 లక్షల నుంచి 7 లక్షల వరకు ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు రన్నర్ అప్ అంటే 2వ స్థానంలో నిలిచింది తెలుగు టెక్ ప్రపంచంలో నెంబర్ 1 మోనార్క్ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ కి 5.1 మిలియన్ సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఈ ఛానల్ గ్యాడ్జెట్ రివ్యూస్, అన్బాక్సింగ్ అండ్ టెక్ పై ఫోకస్ చేస్తుంది. టెక్ కేటగిరీలో మొబైల్ కంపెనీలు భారీగా స్పాన్సర్షిప్ ఇస్తాయి. అవన్నీ కలుపుకుంటే ప్రసాద్ గారి నెల సంపాదన దాదాపు 5 లక్షల నుంచి 8 లక్షల వరకు ఉంటుంది. ఫైనల్ గా మన తెలుగు యూట్యూబ్ సామ్రాజ్యంలో అత్యధిక ఆదాయంతో నెంబర్ 1 ప్లేస్ లో నిలిచింది చాయ్ బిస్కెట్. వీరికి 1.2 మిలియన్ సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఈ ఛానల్ వెబ్ సిరీస్, షార్ట్ ఫిలిమ్స్, ఎంటర్టైన్మెంట్ పై ఫోకస్ చేస్తుంది. ఇది ఒక సింగిల్ పర్సన్ ఛానల్ కాదు, ఇది ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్. వీళ్ళకి మూవీ ప్రమోషన్స్, బ్రాండ్ ఎండార్స్మెంట్స్ అండ్ వెబ్ సిరీస్ యాడ్స్ ద్వారా నెలకు 5 లక్షల నుంచి ఏకంగా 10 లక్షల వరకు రెవెన్యూ వస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, మన తెలుగు క్రియేటర్స్ ఏ రేంజ్ లో దూసుకుపోతున్నారో. మరి ఈ 10 మందిలో మీకు బాగా నచ్చిన క్రియేటర్ ఎవరో కింద వెంటనే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.